మధ్య మీరు బలముగా సంచరించారు, మీకు వందనాలు దేవా. మీ గంభీరమైన స్వరముతో మాతో మాట్లాడండి. మేమందరము ప్రభువా నీ వాక్యం వినాలని, నీ స్వరము వినాలని, నీ వాక్యం ద్వారా ప్రభువా మేము బలపరచబడాలని, ఉజ్జీవింపబడాలని వచ్చి ఉన్నాం ప్రభువా. మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. మీ దాసురాలను నిలబెట్టండి, మాతో మాట్లాడండి. ఈ స్తుతి ఆరాధన కూడా మీరు అంగీకరించి స్తుతి ఆరాధనపై సింహాసనం స్థాపించిన మా దేవా, మా మధ్య మీరు మాట్లాడి మాతో బలపరిచి మమ్మలను బలపరిచి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు ప్రభువా మీ స్వరాన్ని వినిపించి స్వస్థపరిచి ఆత్మీయ రోగములు ప్రభువనైనా శారీరక రోగములు యేసు నామమున వాక్యము ద్వారా దూరమైపోదుగాక. మీరు మాతో మాట్లాడి ఆత్మ కార్యములు కూడా జరుగునుగాక. అమ్మగారి పని ఆత్మ అభిషేకమించండి. ఆమె నిలబడుచుండగా నీ అగ్ని వంటి వాక్యం మాలోనికి చొచ్చుకొని పోటకు ఈ ప్రాంగణమంతా ప్రభు అగ్ని వర్షము కుమ్మరించబడునుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రీతి దర్శన అమ్మగారు మన మధ్యలో ఉన్న మనకు ఎంతో ఆశీర్వాదకరము. అమ్మగారు వచ్చి వాక్యాన్ని అందించవలసి కోరుచున్నాను. గట్టిగా చెప్పలు పడతాం అందరూ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. అమ్మగారు స్లోగా చెప్పారు, మనకు కూడా చెప్తాం అనుకున్నారా? నా సౌండ్ ఏం స్లో సౌండ్ కాదండి. మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయింది నాకు. దాదాపు 30 సంవత్సరాలు ఇప్పుడు ఇందాక అయ్యగారు చెప్పిన రీతిగా ప్రపంచమంతా తిరిగి తిరిగి అలసిపోయాను. దేవుని స్తోత్రం. ఈ రీతిగా దానికి రావడం, ఈ ఏరియా పేరు తెలియదు కానీ తెలుసు మనము విజయనగరం వచ్చినామని చాలా సంతోషము. మేము చాలా సంవత్సరాల క్రితము టూర్ ఇక్కడ విశాఖపట్నం క్రూసైడ్కి వచ్చి తర్వాత వచ్చి ఈ టూర్ మొత్తం చేశాం. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకే స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మా జీవితంలో ఇప్పటి వరకు కూడా ప్రభువా ఆశ్చర్యమైన రీతిగా మీరు నడిపించి ఉన్నారు. ఆశ్చర్యమైన రీతిగా నడిపించి ఉన్నారు తండ్రి. మేము ఈ రీతిగా క్షేమంగా ఉండడము నీ కృప, నీ దయ ప్రభువా. ప్రభు అందరినీ సమకూర్చి ఈరోజు ఈ మొదటి రోజు ఎంతో ఆశగా ప్రభువా తృష్ణతో నీ ప్రజలు చేరి వచ్చి ఉన్నారు తండ్రి. ఎంత మాత్రం ప్రభువా వారు నిరుత్సాహపడకుండా ఈరోజు నీ ఆత్మతోనూ నీ సత్యముతోనూ నీ ప్రభావముతోనూ నీ శక్తితోనూ స్వస్థతతో ప్రభువా నింపి బలపరచమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ జీసస్. నీ సన్నిధిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఐ ప్రైజ్ యూ ఫాదర్. నీ సన్నిధిని బట్టి స్తోత్రం. మా మధ్య ఈరోజు సంచరించండి ప్రభువా. గొప్ప కార్యములు మా మధ్య చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. ఇక్కడ ఈ గుంపులో ఎవరో ఒకరు మీ ఎడమ వైపు మీ కిడ్నీ భాగంలో మీకు అప్పుడప్పుడు సమస్య వస్తుంది. కుడి వైపు కూడా వస్తుంది కానీ ఎడమ వైపు ఎక్కువ వస్తుంది. మీకు ఆ నొప్పితో బాధతో ఒకవేళ నాకు ఈరోజు స్వస్థత అవుతుందేమో అనే ఆశతో వచ్చారేమో మీరు ఎవరైనా సరే మీరు ఉన్న చోటు లేచి నిలబడండి. కిడ్నీలో సమస్యతో ఉన్నవారు, అమ్మ ఇద్దరైనా పర్వాలేదు నిలబడవచ్చు. ఇంతమంది ఉన్నారు ఒకే సమస్యతో. ఎంత ఆశ్చర్యం చూడండి. నేను ఒక్కరు ఉంటారేమో అనుకున్నా. అమ్మ మీ అందరికీ కిడ్నీలో సమస్యనేనా? మీ చేయి అక్కడ పెట్టుకోండి. మీకు ఎక్కడ బాధ ఉందో, ఎక్కడ నొప్పి వస్తుందో, ఎక్కడ మీకు రాయి ఉందో యేసు ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఎందుకంటే నేను కళ్ళు మూసి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచారు 2 కిడ్నీలో కూడా అని.
ఫస్ట్ ఎడమ వైపు కిడ్నీ చూపించాడు. ఎడమ చెప్తున్నప్పుడు కుడివైపు చూపించాడు. సో ఎడమ వైపు కుడివైపు కిడ్నీలో కూడా సమస్య ఉన్న మిమ్మల్ని ఈరోజు దేవుడు ముట్టి స్వస్థపరచబోతున్నాడు. నేను ఇప్పుడు ఈ మెసేజ్ ముగించే లోపు మీరు ఎవరెవరు విశ్వాసంతో మీరు నిలబడ్డారో, ఎవరిని దేవుడు ఉద్దేశించాడో వారు తప్పకుండా మీరు స్వస్థతను పొందుతారు. ఇప్పుడు థ్యాంక్ యూ ఫాదర్, ఇన్ జీసస్ నేమ్. చేపెట్టుకోండి. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లార్డ్, ద అథారిటీ దట్ యు హావ్ గివెన్ మీ ఇన్ జీసస్ నేమ్. నాకు ఇచ్చిన అధికారంను బట్టి ప్రభువా, యేసు క్రీస్తు నామంలో ఈ కిడ్నీ భాగంలో ఉన్న నొప్పి, కిడ్నీ భాగంలో ఉన్న కంటి, కిడ్నీ భాగంలో ఉన్న రాయి, యేసు క్రీస్తు నామంలో శరీరాన్ని విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. కమ్ అవుట్ ఆఫ్ ద బాడీ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యూ లార్డ్. తండ్రి నీకే స్తోత్రం. వారి పైన నీ రక్తమును ప్రోక్షించండి ప్రభువా. నీ బలమైన ఆత్మ, నీ బలమైన శక్తి, నీ బలమైన ప్రభావం వారి మీద దిగి వచ్చి ఇప్పుడే మీరు స్వస్థతను ప్రభువా వారికి అనుగ్రహించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యూ లార్డ్. తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఘనము పొందిన వాడై ఉండెను అని ఇక్కడ రాయబడి ఉంది. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను అని రాయబడి ఉంది. 10వ వచనం కూడా మనము ఫుల్ చదివాలంటే, యబ్బేజు ఇజ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నా చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అని రాయబడి ఉంది. ఈ దిన వృత్తాంతంలోండి చాలా మొన్న ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు అడిగాను, మీరు బైబిల్ ఫుల్గా అట్లానే చదువుతారా అని. వెంటనే నాతో అన్నారు, ఈ దిన వృత్తాంతములు ఇంకా కొన్ని బైబిల్ పోర్షన్స్ చెప్పి ఇవన్నీ ఏముంటుంది, వంశావళి అవన్నీ ఉంటుంది, అది నేను చదవను అన్నారు. అప్పుడు నేను అన్నాను, ఆ వంశావళి మధ్య కూడా కొన్ని ముఖ్యమైన మంచి మంచి మాటలు ఉన్నాయని. ఇప్పుడు చూడండి, నేను తీసుకున్న ఈ భాగము ఒక చిన్న బైబిల్ పోర్షనే. అంటే యబ్బేజు యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం అక్కడ. యబ్బేజు యొక్క ప్రార్థన అది ఎన్ని అధ్యాయంలో ఉంది, ఎన్ని వచనాల్లో ఉంది, ఒకే ఒక వచనంలో ఉంది ఆయన చేసిన ప్రార్థన. అది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక చిన్న ప్రార్థన ఎంత ప్రభావితం కలిగి ఉంటుందని. ఈ మాటలో మనం చూస్తే మొట్టమొదటిగా ఆయన పేరు యబ్బేజు. యబ్బేజు అంటే అర్థం ఏంటంట, యబ్బేజు అక్కడ రాయబడి ఉంది. నెక్స్ట్ 2వ లైన్లో, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజ్ అని పేరు పెట్టింది. ఇంగ్లీష్లో ఇక్కడ వేదన పడి, యబ్బేజ్ అంటే అర్థం ఏంటండి, తెలుగులో వేదన పడి. ఇంగ్లీష్లో చూస్తే యబ్బేజు అంటే సారోఫుల్ అని అర్థం. సారోఫుల్ అంటే దుఃఖకరము అని కూడా మనం చెప్పవచ్చు. సో సారో ఈజ్ ద రైట్ వర్డ్ అని చెప్పి చాలా ఇంకా గ్రీక్, హీబ్రూ ఇవన్నిట్లో కూడా చెప్పబడి ఉంది. సారోఫుల్ ఇస్ ద రైట్ వర్డ్, కరెక్ట్ అయిన వర్డ్ సారోఫుల్. సారో అంటే దుఃఖము అని, అంటే దుఃఖపడి వేదన పడి అని చెప్పవచ్చు. అంటే ఆ తల్లికి ఏం వేదన వచ్చిందో మనకు తెలియదు. ఇప్పుడు ఒక స్త్రీగా మనము స్త్రీల వైపు చూసి చెప్తున్నాం. స్త్రీగా ఒకవేళ చెప్పాలంటే ఏ స్త్రీ అయినా వేదన లేకుండా పిల్లలకు అంటదా? కొందరు అంటారు ఆపరేషన్ చేసుకుంటారంటే, ఆపరేషన్ చేసుకున్నప్పుడు అనస్థిసియా ఇచ్చినప్పుడు నొప్పి లేకుండా కొంచెంసేపు ఉంటుంది, కానీ అయిపోయిన తర్వాత 3 రోజులు నడవడం చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే నాకు అన్ని అనుభవం ఉంది. నార్మల్ డెలివరీ అనుభవం ఉంది, ఆపరేషన్స్ 4 ఆపరేషన్స్ అయింది. 4 ఆపరేషన్ అయింది. 2 పిల్లలు చనిపోయారు, నార్మల్గా పుట్టి చనిపోయారు. సో మొత్తం 6 కాన్పులో 4 ఆపరేషన్ అయిందండి. సో నేనేమంటున్నానంటే, ఏ తల్లి అయినా
ఆ ప్రసవ వేదన అనేది ఇవ్వబడిన స్త్రీకి ఇవ్వబడిన ఒక శాపం. ప్రసవ వేదన అనేది నువ్వు వేదనతో కందువు అని చెప్పి ఆదికాండం 3:16 రాయబడి ఉంది. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలను కందువు అని చెప్పి నీ భర్త ఎడల నీ వాంఛ కలుగును. సరే, అంటే కరెక్ట్గా ఇక్కడ ఏమని ఫస్ట్ ఇప్పుడు ఆదం అవ్వ పాపం చేస్తున్నారండి. అయితే దేవుడు ఏం చేశాడు? మా బైబిల్ చదువుతున్నారా ఎవరైనా? దేవుడు ఏం చేశాడు? శపించాడు. ఆదాముకు ఒక శాపము, స్త్రీకి ఒక శాపము. స్త్రీకి ఇవ్వబడిన శాపం ఏంటి? నువ్వు వేదన పడి. నేను ఆలోచిస్తాను కొన్నిసార్లు, ఒకవేళ అవ్వ పాపం చేయకుండా ఉంటే వేదన లేకుండా ఎలా కని ఉంటుంది? అదొకటి ఉంది, అది పబ్లిక్ మీటింగ్లో చెప్పకూడదు. ఒక స్త్రీగా అంటే అది నా ఊహనే కావచ్చు, కానీ ఒకటి మైండ్లో ఉంది. తర్వాత నన్ను వచ్చి అడగండి, ఎప్పుడు చెప్తా. అయితే వేదన పడి నువ్వు ఏం చేస్తావు? పిల్లలను కందువు అని చెప్పి దేవుడు శాపంగా ఇచ్చాడు. ఇప్పుడు ఏమేమి వచ్చేసింది తెలుసా? మొన్న నా కూతురు డెలివరీ అయింది లాస్ట్ ఇయర్లో. ఆమె అన్నది, మమ్మీ నాకు పెయినే లేదు అన్నది. అయితే ఏంటి, నీకు నార్మల్ డెలివరీయే కదా అన్నాను. వెంటనే అన్నది స్పైనల్ కార్డ్లో ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చారంట, ఒక చిన్న ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ఇచ్చారంట, అస్సలే నొప్పి లేదంట, అసలే నొప్పి లేదు. టెక్నాలజీ ఒకవేళ దేవుడు శాపాన్ని కూడా తీసేసాడేమో అని అనిపించింది నాకు. నేను నా టైంలో నాకు పిల్లలు పుట్టి పిల్లలు పెళ్ళైపోయింది. 2 కూతుర్లకు పెళ్ళైపోయింది, ఇంకా కొడుకుకు వెయిటింగ్. వారిద్దరికి ఒక కూతురుకు మనవరాళ్ళు ఉంది, ఒక కూతురుతో మనవుడు ఉన్నాడు. ఇప్పుడు కూడా మాట్లాడుకునే వచ్చాను. అంటే నేనేమంటున్నానంటే, అయితే నా టైంలో నేను చెప్తున్నది ఎప్పుడు 20-30 సంవత్సరాల క్రితం ఇవన్నీ ఏమీ లేదు. చాలా కష్టపడి మీలో చాలామంది నేను నాలాగా మీరు కూడా వేదనతో కని ఉంటారు. అంటే వేదన పడి అని అన్నది. అంటే వేదన పడి అని చెప్పడానికన్నా ఈ వేదన అనేది ఇంగ్లీష్లో చెప్పిన మాటకు సారోఫుల్ అనే మాట కరెక్ట్గా వస్తుంది. ఎందుకు సారోఫుల్ అనే మాట, దుఃఖము అనే మాట ఎందుకు నేను కరెక్ట్ అని చెప్తున్నానంటే, ఆమె జీవితంలో అప్పుడు ఆమె ప్రసవ వేదన గురించి చెప్పలేదని నేను అనుకుంటున్నాను. ఆమె జీవితం నోట్లో వేదన పడి నువ్వు కన్నావు అన్న మాట ఇంకే అది ఎలా ఉండాలంటే దుఃఖము, దుఃఖము. అది ఏం దుఃఖము మనకు తెలియదు. అంటే ఆ రోజుల్లో తల్లిలు పేరు పెడతారు. ఎట్లా పేరు పెడతారు? యాకోబు, ఈసా, ఒక్కొక్కరు పేరు కూడా, ఆదాము అంతా తల్లిదండ్రులే పెడుతున్నారు. కొన్ని పేర్లు దేవుడు చెప్పాడు, ఇదిలా పెట్టు అని. స్త్రీలు ఆన తలరాత అండి ఇది కదా చెప్తారు కదా, ఆన తలరాత అండి. మేము తమిళ్లో ఎన్ తల ఎళుతు. ఇప్పుడు బ్రదర్ చెప్పారు కదా, నా మాతృభాష తెలుగు కాదండి, తమిళ్ నుండి కష్టపడి నాకు కన్నడ వచ్చు. సో కన్నడ నుండి తెలుగు నేర్చుకున్నాను. సో కన్నడ, తమిళ్, హిందీ, తెలుగు, మలయాళం, కొంచెం ఫ్రెంచ్, కొంచెం సాంస్క్రిట్. సో 7 లాంగ్వేజెస్, 5 లాంగ్వేజెస్ మాట్లాడతాను, 5 భాషలు మాట్లాడతాను. సరే పోనీ. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఈ యొక్క పేరు మనం చూసినట్లయితే, యబ్బేజు ఇజ్రాయేలుల దేవుని గురించి ఆయన ఏం చేశాడంట? మొరపెట్టాడు. ఒక్కొక్క
అంటే ఆ పేరుకు అర్థము ఆయనకు ఒకవేళ ఆ పేరు నచ్చిందో లేదో మనకు తెలియదు, కానీ ఆయన నిజంగా ఆయన తలరాతను ఏం చేశాడు? మార్చాడు. మనం సాధారణంగా అంటాం మన తలరాత తలరాత తలరాత. ఈ తలరాతను ఎలా మార్చగలమండి? దానికి ఒకే ఒక మార్గం ఏం తెలుసా? ప్రార్థన. దానికి ఒకే ఒక మార్గం ప్రార్థన అండి. ఆ ప్రార్థన మీరు ఎలా చేస్తారు? అక్కడ కూడా దేవుని సన్నిధిలో పోయి కూడా అక్కడ కూడా ఏడుచుకుంటూ, ఓ ఎందుకు ప్రభు నన్ను ఇలా చేసావు అలా చేసావు, ఇలా మొరపెట్టకూడదు. యబ్బేసు ఎలా మొరపెట్టాడో అలా మొరపెట్టాలి. దర్ షుడ్ బి ఎ మీనింగ్ఫుల్ ప్రేయర్. అంటే ప్రార్థనని చెప్తూ ఈ రోజుల్లో చాలామంది ఏమేమో ప్రార్థన చేస్తారండి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా భయముతో భక్తితో మనం ప్రార్థన చేయాలని ఉంది బైబిల్లో. దేవుని సన్నిధిలో ఏమైనా మాట్లాడవచ్చని మాట్లాడలేము, మాట్లాడకూడదు అని ఉంది బైబిల్లో. అయితే మనం చూస్తున్నాము అక్కడ ఆయన ఏం చేశాడు? యబ్బేసు ఆయన ప్రార్థన గురించి మనం చదివినాము. యబ్బేసు ఇజ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి అని రాయబడి ఉంది. మొరపెట్టాడు. ఆయన మొరపెడుతూ ఫస్ట్ ఆయన ఏమంటున్నాడు తెలుసా? అక్కడ రాయబడి ఉంది, యబ్బేసు ఇజ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి. అంటే హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అంటే ప్రార్థన అలవాటు ఉన్న. ఇప్పుడు ఆయన గురించి ఒకే ఒక రెఫరెన్సే ఉంది అని మనం అంటాం. తమిళ్లో ఒక సామెత ఉంటుందండి, ஒரு பான் అరిసికి ஒரு చోరు పోదు. అంటే ఇప్పుడు ఎవరు అందరు కుక్కర్లో పెట్టి అన్నం పెట్టేస్తున్నారు కదా, అంతేనా? మా రోజుల్లో స్టార్టింగ్లో అలా లేదండి. ఒక గిన్నెలో నీళ్ళు పెట్టాలి, అది ఉడకాలి, దాని తర్వాత దానిలో బియ్యం, నానబెట్టిన బియ్యం దాంట్లో వేయాలి. అది ఉడికిన తర్వాత ఆ నీళ్ళని ఏం చేయాలి? వడపోయాలి. అది వడపోయడానికి ముందు ఏం చేయాలి తెలుసా? ఒక చిన్న స్పూన్ తీసి ఈ అన్నము ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక గిన్నెలో ఉన్న బియ్యం అన్నీ తీసి మెతికి చూస్తారా? ఎన్ని చూస్తారు? ఒకటే. అదే రీతిగా యబ్బేసు జీవితం గురించి మనం తెలుసుకోవాలంటే ఈ ఒక ప్రార్థన ఏం చెప్తుంది తెలుసా? యబ్బేసు ప్రార్థన పరుడు అని చెప్తుంది. హల్లెలూయా. మీ జీవితంలో మీరు ప్రార్థన పరుడుగా మీరు ఉన్నప్పుడు దేవునికి తెలుసు ఈమె ఒక ప్రార్థన పరురాళ్ళు, ఈ యొక్క దైవజనుడు, ఈ యొక్క వ్యక్తి మంచి ప్రార్థన పరుడు అని చెప్పి దేవునికి ఖచ్చితంగా తెలుసు. అది చెప్పవలసిన అవసరం లేదు. యబ్బేసు జీవితంలో కూడా ఏదో ఒకే ఒక వచనమును మనం చూసి యబ్బేసు ప్రార్థనను దేవుడు విన్నాడు అని మనం చెప్పేస్తున్నాం. కాదు. యబ్బేసు ఒక జీవితము ప్రార్థన జీవితం. ఇప్పుడు నేను స్టేజ్లో వచ్చి కూర్చున్నాను, నేను కన్ను మూసుకొని అలా కూర్చుంటే మాత్రం అమ్మగారు బాగా ఇలా ప్రార్థన, ఇది మార్చగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది. అని చెప్పి ఆయన తీర్మానించాడు. ఇంకా రెండవదిగా ఆయన ఏం చెప్తున్నాడు చూద్దాం. ఆయన ఫస్ట్ ఏమంటున్నాడు? ఆయన ప్రార్థన మొరపెట్టి అని చెప్తూ మొట్టమొదటిగా అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి. ఇప్పుడు యబ్బేసు ఏమంటున్నాడు? ప్రభువా, వేరెవరూ నన్ను ఆశీర్వదించవద్దు ప్రభువా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించండి. ఈ మధ్య మా బిజినెస్లో చాలా పవర్ఫుల్ వెపన్ ఇన్ యువర్ బాడీ. మీ యొక్క శరీరంలో దేవుడు ఇచ్చిన చాలా పవర్ఫుల్ ఆయుధం ఏం తెలుసా అండి? మీ నాలుక. అందుకే రాయబడి ఉంది, జీవము మరణము నాలుక వశము. కొన్ని సంవత్సరాల క్రితం నాకు హార్ట్లో స్టంట్ వేయడానికి ముందు
నా మైండ్లో ఆ రోజు నాకు అలా జరుగుతుంది అవుతుంది ఏం తెలియదు. ఆ రోజు సడన్గా నా మైండ్లో ఒక థాట్ వచ్చింది, ప్రీత గో అండ్ వాక్ ఇన్ ద ట్రెడ్మిల్ అని ఒకటి ఉంటుందండి నడిచేది, దానిలో పోయి నడవమని. నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని చెప్పి పోయి నడిచాను. నడవడానికి ప్రయత్నించాను, అసలు నడవలేకపోయాను. మస వచ్చింది, సరే వచ్చేద్దామా, ఆకలి అయింది అనుకున్నా. మళ్ళీ నెక్స్ట్ రోజు అదే 1 గంటకు మరలా ఉంది, గో అండ్ వాక్ ఇన్ ద ట్రెడ్మిల్ అని. అసలు 2వ రోజు నడుదామని పోయాను, అస్సలే నడవలేకపోయాను. కళ్ళంతా చీకటి అయిపోయింది. కిందికి వచ్చి కూర్చొని ఆలోచించాను, ఎందుకు ప్రభు నాకు ఇలా ఉంది. అప్పుడు నాకు సైన్స్ కొంచెం బాగా తెలుసు అండి, మెడికల్ ఇంకా బాగా తెలుసు. అప్పుడు సడన్గా నాతో క్వశ్చన్ ఆన్సర్, ఎవరు ట్రెడ్మిల్లో నడవలేకపోతారు, ఎవరిని డాక్టర్స్ ట్రెడ్మిల్లో నడవమంటారు. అప్పుడు తెలిసింది, హార్ట్లో ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీరు హాస్పిటల్ వెళ్తే ట్రెడ్మిల్లో నడవమంటారండి. స్పీడ్ పెంచుతూనే ఉంటారు, దానిలో చూస్తారు నీ హార్ట్ ఎలా పనిచేస్తుంది, ఏదైనా బ్లాక్ ఉందా అని చూస్తారు. అప్పుడు నేను అలా, అయ్యో నాకు ఏదైనా ఉందా, సరే వెళ్దాం అని నెక్స్ట్ రోజు హాస్పిటల్కి వెళ్ళి ఒక మామూలు ఈసీజీకి వెళ్తే వెంటనే అన్నారు చాలా సీరియస్గా ఉంది, ఇంకా 2 గంట 3 గంట కూడా బ్రతుకుతారో తెలియదు. మేము బ్రదర్ అన్నారు, హస్బెండ్ అన్నారు, లేదు ఇక్కడ ఏం చేయకూడదు, హైదరాబాద్ తీసుకెళ్దాం. వెంటనే తీసుకెళ్ళండి అన్నారు. ఏమి బట్టలు గిట్టలు కూడా ఏం చదువుకోలేదు, మామూలుగా 2 నైటీ అది పెట్టుకొని నన్ను ఒక కుషన్లో పెట్టి హైదరాబాద్లో తీసుకుపోయి అడ్మిట్ అయ్యారు. డాక్టర్ అడిగారు, ఎలా తెలిసింది, నువ్వు చాలా సంవత్సరాల నుండి డయాబెటిక్ ఉన్న వాళ్ళకు తెలియదంట అలాంటి నొప్పి వస్తాయి, అలా నొప్పి వస్తే తెలియదు, నీకు ఎలా తెలిసిందమ్మా అని అడిగారు. డాక్టర్ అడిగారు. నేను అన్నాను, అంటే అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ క్రిస్టియన్ డాక్టర్స్, నాకు అందరు పరిచయం. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న వైఎంసీఏలో దాదాపు 350 డాక్టర్స్ కాన్ఫరెన్స్లో నేను మాట్లాడాను. 350 డాక్టర్స్కి మాట్లాడాను. ఆ డాక్టర్స్ అందరు అక్కడ ఉన్నారు. అందరూ నన్ను చూసి, ఓ మేడం వచ్చారు నాకు విఐపి ట్రీట్మెంట్. ఇంకా స్టాఫ్ నర్స్ కొంచెం కఠినంగా ఉంటారని అనుకుంటే వాళ్ళు మలయాళంలో మాట్లాడడం చూసి అందరు మలయాళీస్, నేను కొంచెం మలయాళంలో మాట్లాడడం వాళ్ళకి చాలా సంతోషం. ఓ చేచి మలయాళీ ఆనో, చూడండి మనకి ఎంత మంచి కదా అన్ని భాషలు తెలుసుకుంటే. దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని దేవుడు ఆశీర్వదించడము ఎలా అంటే ఇలాగే ఆశీర్వదిస్తాడు. లేకపోతే ఈ పాటికి 2 సంవత్సరంలో నేను ఇప్పుడు ఏ పాటుకో బూడిదిగా అయిపోయి ఉంటాను కదా. ఎంత ఆశ్చర్యంగా మీరు దేవుడితో అంటే ప్రార్థన జీవితం అనేది కూర్చొని, ప్రభువా నా పిల్లల్ని ఆశీర్వదించు, నా పిల్లలకు పెళ్ళి కావాలి, నాకు అది కావాలి, నీకు ఇది కావాలి. ఒక గ్రాసరీ లిస్ట్ కాదండి. ప్రేయర్ ఈజ్ నాట్ ఏ గ్రాసరీ లిస్ట్ అంటాను ఎప్పుడు నేను. అంటే ఒక లిస్ట్ వేసేసి ప్రభువా నాకు ఇవన్నీ కావాలి అని అడగడం కాదండి ప్రార్థన అంటే ఇట్స్ టాకింగ్ అండ్ వాకింగ్ విత్ గాడ్. మీరు దేవునితో నడవడము, దేవునితో మాట్లాడడమే ప్రార్థన జీవితం. అది 5 నిమిషం మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడండి, సరిగా మాట్లాడండి. మీ హృదయ అంతరంగంలో నుండి మీ హృదయంను కుమ్మరించండి. యెబేసు ఏ రీతిగా తన హృదయంను కుమ్మరించాడో మీరు కుమ్మరించండి. హన్న ఏ రీతిగా తన హృదయాన్ని కుమ్మరించిందో ఆ రీతిగా కుమ్మరించండి దేవుని హృదయం సన్నిధిలో. నాకు హన్న గురించి నచ్చిన ఒక విషయం ఏం తెలుసా, హన్న గురించి రాయబడి ఉంది, ఆమె దేవుని మందిరానికి వెళ్ళి ఆ యాజకుడు ఉన్న చోట అక్కడ పక్కన కూర్చొని ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె పెదవులు మాత్రం కదులుతుంది. ఆమె త్రాగి ఉందేమో అని ఏలి అనుకుంటున్నాడు. కానీ ఈమె ప్రార్థన చేసి ఏం చేసిందంట, ఆమె హృదయంలో ఉన్నదంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించిందంట. ఆమె ఏడ్చింది, కుమ్మరించింది. తర్వాత ఏం రాయబడింది తెలుసా, నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను అని రాయబడి ఉంది. హల్లెలూయా. దానికి అర్థం ఏం తెలుసా, మీరు ఇంతసేపు ప్రార్థన చేసి తర్వాత ఆ ప్రార్థన నుండి లేచి బయటికి పోయిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు దూరం పోయి మీరు ఇది మరల ప్రార్థన చేయడంలో తప్పు కాదు, కానీ మీరు మరల చేస్తే దేవుడేం చెవుడా? మీరు ఒక్కసారి చెప్పినా కూడా ఆయన వింటాడు అని నమ్మి చెప్పండి. మీ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడండి. విన్నాడని నమ్మండి.
ఏంటి రెండో రోజు ఇంకేం చేస్తాం సిస్టర్? వేరే ప్రార్థన చేయండి. చేయకూడదని చెప్పట్లేదు, మేము కూడా ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తాం. ఆ ఫ్యామిలీ ప్రేయర్ ఏమిటంటే అది వేరే. అది ఏం చేయాలంటే కుటుంబంలో ఉన్న అందరి కొరకు ప్రార్థన చేయడం, అది ఫ్యామిలీ ప్రేయర్. కానీ మీరు వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు మీ దేవుని సన్నిధిలో ఆ రోజు ఉన్నది అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించడం మాత్రం కాదు, మీరు ఉదయాన్ని అన్నీ మీ భర్తతో చెప్పలేనిది, మీ పిల్లలతో చెప్పలేనిది, మీరు వారితో వీరితో చెప్పలేనిది అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించండి. ఆయన వింటాడు. మేము ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళామండి. 2000 మంది వచ్చారు ఆ కాన్ఫరెన్స్కి. కోయంబత్తూరులో జీసస్ కాల్స్లో చాలా సంవత్సరాల క్రితం, 99 2000లోను. అప్పుడు సింగపూర్ నుండి 2 వచ్చారు, భార్య భర్తలు. 12 రోజు కాన్ఫరెన్స్ జరిగింది. ఆ 12 రోజు మమ్మల్ని అందరినీ చూసి అడిగారు, మీ అందరికీ దేవుని గురించి ఒక రహస్యం చెప్తాము, మీకు కావాలా అని. మేమనుకున్నా మీ 12 రోజు చెప్పలేనిది ఇప్పుడేం చెప్పబోతున్నారు, ఇంకొక 5 నిమిషమే ఉంది కాన్ఫరెన్స్కి అనుకున్నాం. అంటే మెల్లగా ఏమన్నా తెలుసా, ఒకటే ఒక మాట చెప్తాను. మెల్లగా చెప్పారు, మై గాడ్ ఈజ్ నాట్ డెఫ్ అన్నాడు. ఎంతమందికి ఇంగ్లీష్ అర్థమైందో నాకు తెలియదు. నా దేవుడు చెవిటివాడు కాదు, చెవిటివాడు కాదు. మై గాడ్ ఈజ్ నాట్ డెఫ్. మీరు నమ్మి ప్రార్థన చేసినప్పుడు, నా ప్రార్థన దేవుడు విన్నాడు అని మీరు నమ్మి చేసినప్పుడు, మీరు గంతులు వేసి చేసినా సరే, మీరు మెల్లగా అన్నా చేసినట్టు పెదవులు మాత్రం కదులుతూ మీరు చేసినా సరే, తప్పకుండా మీ దేవుడు విన్నాడండి. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఎస్, గాడ్ హియర్స్ యువర్ ప్రేయర్. మీ ప్రార్థన తప్పకుండా దేవుడు అంగీకరిస్తాడు. ఏ రీతిగా మనం చూస్తే బెస్ట్ ఒక ప్రార్థన. ఇంకా రెండోదిగా ఏ రీతిగా ప్రార్థన చేయొచ్చు అంటే పోరాడి ప్రార్థన చేయడం. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, ఆయన అంటున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఆ నిశ్చయంగా ఆశీర్వదించి అని చెప్పి ఎవరు పోరాడి ప్రార్థన చేశాడంటే యాకోబు అండి. ఎవరు పోరాడాడు? యాకోబు. రాత్రి అంతా పోరాడాడు అని అక్కడ రాయబడి ఉంది. ఆయన ఎవరితో పోరాడాడు అనేది థియాలజీలో ఒక పెద్ద చర్చ అండి. అది కొందరు దేవునితో అని ఉంది, ఒక చోటు దూతతో అని ఉంది, ఇంకొక చోటు మనిషితో ఉంది, 3 కూడా ఉంది. నేను మీకు రెఫరెన్స్ ఇవ్వగలను. అంటే మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండం 32:24లో ఉంది, యాకోబు ఒక్కడు మిగిలిపోయేను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుకులాడేను అని చెప్పి రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. అయితే ఏం చేశాడు? ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో, ఇక్కడ ఏమని రాయబడి ఉంది? నరుడు అని రాయబడి ఉంది. మనిషితో, ఒక నరుడుతో పోరాడినట్టు ఆదికాండం 32:24లో మనం చూస్తున్నాం. అది ఇంకా 25లో చూస్తే, తాను అతన్ని గెలవకుండా చూచి తోడ గూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుకులాడుట వలన యాకోబు తొడగూడు వసలెను అని రాయబడి ఉంది. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే 26లో రాయబడి ఉంది, ఆయన తెల్లవారు అవుచున్నదని గనుక నన్ను పోనీమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను పోనీయననేను అని రాయబడి ఉంది. తర్వాత 28లో చూస్తే చాలా జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివని కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలు కానీ యాకోబు అనబడదని చెప్పారు. ఇప్పుడు ఇంతకు ముందు మనం చూసినాము, ఒక నరుడితో పోరాడాడు. కానీ ఇక్కడ ఏమని రాయబడి ఉంది? దేవునితోనూ మనుషులతోనూ అని రాయబడి ఉంది. సో దేవుడా, మనుషుడా, దూతనా? ఇంకొక చోటు దూత అని ఉంది, అది ఎక్కడ ఉందో నేను రాశాను అనుకున్నా. ఇంకా మనం చూసినట్లయితే అప్పుడు 29లో, అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనేను. అందుకైనా నీవు ఎందుకు
ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. తర్వాత 30లో యాకోబు అంటున్నాడు, యాకోబు నేను ముఖాముఖిగా దేవుణ్ణి మనుషునితో అని ఉంది, దేవునితో ఉంది. అంటే అర్థం ఏమిటి? దేవుడు మనిషి రూపంలో రావచ్చా, రాలేడా? రావచ్చు. ఎక్కడ వచ్చాడు? ఇదే యాకోబు ఆ ఒక పత్రిక అదంతా మనం చదివి చూస్తే, ఆది కాండంలో మనం చూస్తే యాకోబు కదండి, అబ్రహాము కలవడానికి పాస్టర్స్ చాలామంది ఉన్నారు. అబ్రహామును కలవడానికి 3 వచ్చారండి. ఆ 3లో ఇద్దరు దూతలు, వారు సొదొమ గొమొరాకు వెళ్ళారు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివి చూస్తే అబ్రహాం స్టూడ్ యెట్ బిఫోర్ ద లార్డ్ అని ఉంది. అబ్రహాం ఇంకను దేవుని ఎదుట నిలబడ్డాడు అని కరెక్ట్ అర్థం. అంటే ఈ ముగ్గురులో దానిలో ఒక్కరు ఎవరంటే దేవుడు. సో మనకు కొన్నిసార్లు దేవుడు దర్శనం ఇవ్వచ్చు, దూతలు. నేను కళ్ళార దూతలను చాలాసార్లు చూసి ఉన్నానండి. మీరు చూసి ఉన్నారా ఎవరైనా? వెరీ గుడ్, చూసి ఉన్నారు కొందరు. ఇంకా యేసుప్రభుని ఎంతమంది చూసి ఉన్నారు? వెరీ గుడ్, పర్వాలేదు, చాలా సంతోషంగా ఉంది. యేసుప్రభుని కూడా చూశాను అంటున్న వారు ఈ గుంపులో ఉన్నారంటే చాలా సంతోషమే. సో నేను యేసుప్రభుని ముఖాముఖిగా చూసి ఉన్నాను, మాట్లాడి ఉన్నాను. నన్ను పరలోకాన్ని తీసుకువెళ్ళి 3-4 సార్లు పరలోకంలో ఉన్న నివాస స్థలములను అనేకం చూపించి ఉన్నాడు. ఒకసారి నన్ను తీసుకెళ్ళి నరకాన్ని చూపించాడు. ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే ఆన్లైన్ ప్రేయర్ కావాలి. సరే, ఇప్పుడు నేను అంత ఓపిక నాకు కూడా లేదు. ఇంకా కొంచెంసేపు అయితే నేను టైర్డ్ అయిపోతాను. ఏం చెప్తున్నానంటే ముఖాముఖిగా దేవుణ్ణి చూచిని అంటున్నాడు. ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టెను. దేవుణ్ణి ముఖాముఖిగా చూశానని చెప్పి పెనియేలు అని పేరు పెట్టాడంట. ఇంకా హోషేయలో రాయబడి ఉంది, హోషేయ 12:3లో రాయబడి ఉంది, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాడు. ఇక్కడ మరల ఉంది, దేవునితో పోరాడాడు అని చెప్పి ఉంది. ఇంకా 12:4లో ఉంది, అతడు దూతతో పోరాడి. రెండవదిగా ఇక్కడ ఏముంది? కన్ఫ్యూజన్గా ఉంది కదా. ఫస్ట్ దేవునితో ఉంది, తర్వాత దూతతో ఉంది, తర్వాత మనుషునితో నరునితోనూ ఉంది. సో అంటే దేవుడు నరుడుగా ఉండవచ్చు, దూతగా ఉండవచ్చు, మానవుడిగా ఉండవచ్చు, ఏ రూపమైనా ధరించి రావచ్చు. కానీ మానవుడు అన్ని రూపం ధరించలేడు, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఏ రూపమైనా ధరించవచ్చు. అదే దానిలో ఉన్న మర్మము. ఇంకా మనం చూస్తే 12:4లో హోషేయలో అతడు దూతతో పోరాడి జయమొందెను అని రాయబడి ఉంది. ఇంకా అతడు కన్నీరు విడిచి అతని ప్రతిమలను బెతేలులో ఆయన అతన్ని ప్రత్యక్షము అయ్యను. అక్కడ ఆయన మనతో మాట్లాడేను ఉంది. 5లో యెహోవా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయన జ్ఞాపకార్థ నామము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకి ఎలాగైనా దర్శనం ఇచ్చి మాట్లాడవచ్చండి. ఎలాగైనా దర్శనం ఇచ్చి, ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఫ్యాన్సీ అంటే నా సరిహద్దును విశాలపరిచి అంటున్నాడు. ప్రభువా నా సరిహద్దును విశాలపరిచి అంటే అర్థం ఏంటండి? ఒక భూమి మాత్రం కాదు, అర్థం ఏం తెలుసా? కుటుంబంని కూడా, పిల్లలకు పిల్లలు ఇవన్నీ కలిసి వస్తే యోబుకి ఏం జరిగింది? యోబుకు పిల్లలందరూ చచ్చిపోయారు. కానీ దేవుడు ఏం చేశాడండి? మరలా ఆశీర్వదించినప్పుడు యోబుకు దేవుడు శరీర బలం మాత్రం ఇవ్వలేదు, ఇంకేమి ఇచ్చాడు? ఆయన పోగొట్టుకున్న 10 మంది పిల్లలను కూడా తిరిగి ఇచ్చాడండి. హల్లెలూయా. మీరు పోగొట్టుకున్న దానిని ఈరోజు మీరు నమ్మండి. మీరు పోగొట్టుకున్న దానిని మరలా నాకు దేవుడు తిరిగి ఇస్తాడని చెప్పి నమ్మండి. మీరు తప్పకుండా యథార్థంగా జీవించే వారైతే దేవుడు
తప్పకుండా మీకు తిరిగి ఇస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1:3 ఉంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని రాయబడి ఉంది. దేవుడు ఏం చేశాడంట, ఇక్కడ రాయబడి ఉంది, అన్ని విధమైన క్రీస్తు యేసులో మనకు అన్ని విధమైన ఆశీర్వాదములు మనకైనా అనుగ్రహించి ఉన్నాడు. ఇంకా 3వదిగా ఎబ్బేసి అంటున్నాడు, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి. ఎవరి చేయి మనతో ఉండాలండి? దేవుని చేయి. యువర్ హ్యాండ్ బీ విత్ మీ లార్డ్. నీ చేయి నాతో ఉండని ప్రభువా అని చెప్పి మనం ప్రతిరోజు అడగాలి. ఈరోజు మీ చేయి నాతో ఉండాలి ప్రభువా. మీరు బిజినెస్ చేస్తున్నవారా, మీరు పాస్టర్సా, మీరు స్త్రీలా, మీరు వంటగదిలో పనిచేస్తున్నారా, ఏదైనా కూడా మీరు ఏం అడగాలి తెలుసా? ప్రభువా నీ చేయి నాతో ఉండాలి, నీ చేయి నాతో ఉండాలి ప్రభువా అని చెప్పి అడగండి. మీ తోడు నాతో ఉండాలి ప్రభువా, మీతో ఉండాలండి. నేను ఇప్పుడు యాక్చువల్గా నేను యూఎస్లో ఉండాలండి. నేను ఇప్పటి వరకు ప్రపంచం అంతా 53 దేశాలు వెళ్ళి ఉన్నాను, 53 కంట్రీస్. అంటే ఇప్పుడు యాక్చువల్గా యూఎస్లో ఉండాలి. కానీ ఏమైందంటే అన్ని మీటింగ్స్ అరేంజ్ అయినాక నా మనసులో ఒక భయం వచ్చింది, నేను వెళ్ళగలుగుతానా, నేను ఎందుకంటే నా ఎడమ కాలు ఇప్పుడు కొంచెం తిమ్మిరి వస్తుంది, అలా కూర్చుంటే ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. సో నేను అనుకున్నాను నేను వెళ్ళలేను అని చెప్పి టప్పని అన్ని క్యాన్సిల్ చేసేసాను. అందుకే ఇక్కడ ఉన్నాను ఇప్పుడు. అయితే నేను అనుకున్నాను, నేను క్యాన్సిల్ చేసింది కరెక్టా లేదా, ఏం చేద్దాం ప్రభువా, మీరే నన్ను నడిపించి. నేను అన్నాను, ప్రభువా మీరే నన్ను సేవకు పిలిచారు, నేనేం చేయాలో మీరే నాకు చూపించండి, చేయండి అన్నాను. ఎంత ఆశ్చర్యం అంటే ఈ ఒక్క నెలలో, ఈ 10 రోజుల్లో 10-15 రోజుల్లో 10-15 రోజుల్లో లండన్ నుండి మాత్రం ఇప్పుడు 6-7 ఇన్విటేషన్ వచ్చేసిందండి. 6-7 ఇన్విటేషన్. ఇంగ్లీష్ చర్చ్, తమిళ్ చర్చ్, మలయాళం చర్చ్, ఇంకా తెలుగు అన్నీ కలిసిన మల్టీనేషనల్ లింగ్వల్ ఉన్న ఒక చర్చ్ నుండి ఒక పాస్టర్ పిలిచారు. మేమే టికెట్ పెడతాం, మేమే వీసా అరేంజ్ చేస్తాం, అన్నీ అరేంజ్ చేస్తాం, మీరు మాకు కావాలి. నేను అనుకున్నా నేనేం చేయాలి ప్రభువా అని. వెంటనే ఒక సిస్టర్ అన్నది, సిస్టర్ మీరు యూఎస్కి అంత దూరం ట్రావెల్ చేయడం కష్టం అంటున్నారు కదా, మీరు లండన్కి వచ్చేసి మీరు మీటింగ్ ముగించండి, అక్కడ నుండి యూఎస్ఏ 7 hours ఫ్లైట్, ఈజీగా కష్టం లేకుండా మీరు రావచ్చండి. దేవుడు చూడండి, మనం ఒకటి అనుకుంటాం, ప్రభువా నా చేయి పెట్టి మీరు నన్ను నడిపించండి అని అడిగి చూడండి, ఆయన మీరు ఊహించు వాటికంటేనో, మీరు అడుగు వాటికంటేనో అత్యధికంగా మీ జీవితంలో చేస్తాడండి, అత్యధికంగా చేస్తాడు. మనం ఊహించేది ఒక మార్గంగా ఉంటుంది, అది పెద్ద మార్గంగా ఉంటుంది. ఇప్పుడు నేను మాత్రం వెళ్ళి ఉంటే 26-28 గంటలు నేను ప్రయాణం చేయాలి. కానీ దేవుడు ఎంత సులభం చేశాడు. జస్ట్ ఇక్కడ నుండి 8 గంటల సేపు అక్కడ లండన్లో మంచిగా హాయిగా మీటింగ్ ముగించి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఒక 7 గంటలు ప్రయాణం చేస్తే యూఎస్ పోయి చేరిపోతాం. ఇది నాకు తెలుసు ఇది, కానీ నా మైండ్లో రాలేదు. కానీ దేవుడే చెప్పి, దేవుడే ఆర్గనైజ్ చేయించి, ఇంకా నేను కన్ఫర్మ్ చేయలేదు, ఇంకా వస్తున్నానని ఇంకా చెప్పలేదు, జస్ట్ చూసి పెట్టుకున్నాను. దేవుడు అద్భుతమైన రీతిగా మన చేయి పట్టి, చేయి నాకు సహాయమగును కాక, నీ చేయి నాకు సహాయమగును కాక అని అంటున్నాడు. 41:10 చివరి భాగం, నేను ఫుల్ వాక్యం చదవట్లేదు, అక్కడ కూడా ఈ వాగ్దానంగా దేవుడు ఇస్తున్నాడు. నేను నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును అంటున్నాడు. చాలా ప్రామిస్ ఉంది అక్కడ, కానీ ఆయన అంటున్నాడు నా నీతి అను దక్షిణ హస్తంతో ఆదుకొందును అని. ఇంకా ఆయన 4వదిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నా కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఇది ఎక్కడ చదువుతామండి? పరలోక ప్రార్థన. ఒక పాస్టర్ గారు చెప్పారు పరలోక ప్రార్థన. ఇక్కడ పరలోక ప్రార్థన రాకముందే యెబేస్ చేశాడు.
ఏమని చేశాడు? ప్రభువా, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. అంటే మనం ఎందుకు రోజు పరలోక ప్రార్థన చేయాలి? ఒకరోజు జస్ట్ ఒక సంభాషణ అండి ఇది. ఒకరోజు యోబును శోధించినట్టు యోబు ఇది దురాత్మ సాతాను పోయి దేవుని సన్నిధిలో నిలబడ్డాడంట. అయ్యే, ఈరోజు నేను ఇతన్ని శోధించాలి అంటే దేవుడు అన్నాడంట, ఆయన అప్పుడే ప్రార్థన చేసేసాడు, నేను కూడా ఆమెను చెప్పేశాను. ఎక్కడ ఆయన ప్రార్థనే చేయలేదు కదా, ఉదయం లేవంగానే పరలోక ప్రార్థన చేశాడు. మనం పరలోక ప్రార్థన ఎలా చేస్తామండి? నాకు తెలుగులో అంత ఈజీగా రాదు, తమిళ్లో మేము చేస్తాం. పరమలేరు నా పసిపడదాం రాజు, ఇంకేదైనా అర్థమైందా? మీరు కూడా అలాగే చేస్తారు కావచ్చు తెలుగులో, లేదా? అలాగే పరలోక ప్రార్థనలో మాత్రం 11-12 అంశాలు ఉన్నాయండి. నేను నిదానంగా చేస్తే అది ఒక గొప్ప ప్రార్థన. కీడు నాకు రాకుండా నన్ను తప్పించుము. అలా మనం ఒక్కసారి చెప్తే ఆమెను ఎవరు చెప్తారు తెలుసా? దేవుడు చెప్తాడు ఆమెను. ఆయన ఆమెను ఒకసారి చెప్తే అపవాదికి మీ కుటుంబంలో చోటు ఇవ్వకుండా ఆయన కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ పరలోక యెబ్బేసు ప్రార్థన లాగా మీరు కూడా చేయండి. చివరిగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అని రాయబడి ఉంది. ఆయన ఏమేమి మనవి చేశాడో ఆ యెబ్బేసు 5 పాయింట్ నేను చెప్పాను. ఆ 5ని కూడా ఆయన ఏమేమి మనవి చేశాడో దేవుడు ఆయనకు చేశాడంట. కీర్తనల గ్రంథం 21:4 రాయబడి ఉంది, ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయుషువు నీవు దయచేసి ఉన్నావు అని అంటున్నాడు. 65:2లో ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని రాయబడి ఉంది. ఇంకా ఎఫెసీలకు రాసిన పత్రికలో లాస్ట్లో ఉంది, 33వ అధ్యాయం 20-21లో ఉంది, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేనో అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలములు మహిమ కలుగునుగాక, ఆమేన్ అని చెప్పబడి ఏమని రాయబడి ఉంది? మీరు ఊహించు వాటి కంటేనో మీరు అడుగు వాటి కంటేనో అత్యధికంగా చేయగలిగిన శక్తి గల దేవుడు అని రాయబడి ఉంది. మీరు ఏం ఊహించగలరో, మీరు ఏం అడగగలరో అవన్నిటికన్నా ఎక్కువగా చేయడానికి ఎవరి శక్తి ఉందంట? మీరు ఇప్పుడే సోలిపోయినట్టున్నారండి. నేనే సోలిపోవాలి, టైర్డ్ అయిపోవాలి. మనం ఊహించి వాటి కంటనో అడుగు వాటి కంటనో అత్యధికంగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. అందుకని ఈ రోజు నుండి నేను చెప్పిన రీతిగా మీరు ప్రార్థన చేయడం ట్రై చేయండి. అనవసరంగా నేను ఏమంటున్నాను, మీరు ఇంకొకరిని శపించి ఇంకొకరి మీద అది బూరద చల్లి ఇది బూరద చల్లి అది మా యూట్యూబ్ పెట్టి ఇది పెట్టి చేస్తే అది మీకే శాపంగా తిరిగి వస్తుంది. అలా చేయకుండా మంచిది చేయండి, మేలు చేయండి, ఇంకొకరిని క్షమించండి, ఇంకొకరిని ఆశీర్వదించండి, అవన్నీ మీకు తిరిగి వస్తుందండి. మీరు ఎవరినైనా ఆశీర్వదిస్తే మీకు ఆశీర్వాదం తిరిగి వస్తుంది. మీరు ఎవరైనా శపిస్తే ఆ శాపం మీకు తిరిగి వస్తుంది. ఎవరి గురించైనా నిందగా మీరు మాట్లాడితే ఆ నింద మీకు వేరే రకంగా తిరిగి వస్తుంది. సో మీరు ఏం విత్తుతారో ఆ పంటనే కోస్తారు. స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మేము ఈ 3 దినాల కూటల్లో ఆఖరి దినమున ప్రభా మేము గొప్ప దివ్యమైన ఆశీర్వాదాలతో వెళ్ళగలిగే భాగ్యం మేము మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ యొక్క వందనాలు మీరు అంగీకరించి మా మధ్య బలముగా సంచరించి వాక్య రూపములో ప్రతి హృదయాన్ని తాకుమని యేసు మీ దాసును అభిషేకించమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.